టాపిక్లోకి వెళ్తే అయోధ్య నిన్న చూసాం. ఇప్పుడు కొత్త సారథి మారారు, ఆయన కృష్ణప్రసాద్ కృష్ణమోహన్ వచ్చారు. చంపత్ రాయ్ రాజీనామాని ఆమోదించారు. అండ్ చాలా భారీ ఎత్తున నిరసనలు వస్తున్నాయి. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న చంపత్ రాయ్ కావచ్చు, ఇంకొక మిశ్రా కావచ్చు, వీళ్ళనైతే రానియద్దు అయోధ్యలోకి అనే పద్ధతిలో. నిజంగా అయోధ్య రామాలయం విషయంలో మాత్రం కోట్లాది మంది ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ ఒక రోజుకు ఒక్కోటి బయటకు వస్తున్న టైంలో దీని మీద ట్రస్ట్ మీటింగ్ జరిగింది నిన్న. ట్రస్ట్ మీటింగ్ లో కొన్ని కీలకమైన అంశాలు తీసుకున్నారు. మేజర్ ఎజెండా ఆఫ్ ట్రస్ట్ మీటింగ్ ఏంటి అని అంటే కనుక SIT విచారణ జరుగుతోంది కదా, విచారణలో ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చినటువంటి అంశాల మీద ఒక చర్చ జరిగింది. అండ్ అంతేకాదు ఇప్పుడు ప్రస్తుతం చంపత్ రాయ్ కావచ్చు అండ్ అనిల్ మిశ్రా ఇద్దరు, చంపత్ రాయ్ గారు జనరల్ సెక్రటరీ అండ్ అనిల్ మిశ్రా ట్రస్ట్ మెంబర్ గా ఉండే వాళ్ళిద్దరు రాజీనామాలు సమర్పించారు. సో వాళ్ళిద్దరు రాజీనామాల్ని ఆమోదించడము, ఇంకోవైపు రాబోయే రోజుల్లో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏ విధంగా ఉండాలి, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలనే చర్చ జరగడము, ఇంకోటి మామూలుగా భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు లేదా భక్తులు వాళ్లకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసే విధంగా అండ్ ఒక ట్రాన్స్పరెన్సీ పారదర్శకతతో కూడినటువంటి అకౌంటబిలిటీ ఉన్నటువంటి ట్రస్ట్ నిర్వహణ చేయాలనేది తీర్మానించినట్టుగా తెలుస్తోంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏదో మీట్ అవ్వబోతున్నారని సమాచారం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చంపత్ రాయ్ గారు అండ్ అనిల్ మిశ్రా ఇద్దరిని కూడా వాళ్ళ రాజీనామాలు ఆమోదించిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంటరిమ్ జనరల్ సెక్రటరీగా ఎవరిని అంటే ఇంటరిమ్ అరేంజ్మెంట్ మధ్యంతరంగా ఒక అరేంజ్మెంట్ చేసుకున్నారు. అదేంటి అని అంటే కనుక కృష్ణమోహన్ గారిని ఇందులో తీసుకోవడం జరిగింది. కృష్ణమోహన్ గారు మహారాష్ట్రలో పనిచేసినటువంటి ఎక్స్ బ్యూరోక్రాట్ అంటున్నారు. ఆయన చాలా ఎఫిషియెంట్ పర్సన్. ఆయన్ని ఇప్పుడు ఈ వ్యవహారాలు చూసుకోమని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆయన నియమించారు. సరే, ఇప్పుడు ట్రస్ట్ మీటింగ్ జరిగిన తర్వాత ట్రస్ట్ సభ్యులు మాట్లాడిన మాటలు అవన్నీ జాతీయ ఛానళ్లలో వస్తున్నాయి. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఇట్లాంటి వ్యవహారాలు ముఖ్యంగా అయోధ్యలో ఇది జరగడం అనేది చాలా శోచనీయము. దీని విషయంలో సీరియస్ చర్యలు తీసుకునే విధంగానే SIT విచారణ జరుగుతోంది. మేము కూడా ఇప్పటి నుంచి చాలా ఒక రకంగా చెప్పాలంటే స్పష్టతతో కూడినటువంటి వ్యవహారాలు నడుపుతాము అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ ఏది ఏమైనా ఈ పర్టికులర్ విషయంలో అయోధ్యకు సంబంధించిన విషయంలో మాత్రం ప్రొఫెషనలిజం అనేది పూర్తిగా లేకుండా పోయించారు. అన్ప్రొఫెషనల్ యాక్టివిటీ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇందులో మేజర్ గా ఏంటంటే అసలు బేసికల్లీ అవినీతి వచ్చిన తర్వాత అంటే 2-3 తప్పులు ఉన్నాయి ఇందులో. ఈవెన్ బీజేపీ కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన సందర్భం ఇది. ఈవెన్ మోదీ గారు కానీ ఇంకోరు కానీ. చంపత్ రాయ్ విషయంలో చంపత్ రాయ్ ఆయన చాలా మంచివాడు, సచ్చీలుడు, చెప్పాలని నిజాయితీ పరుడు. ఆయన ఒక రూపాయి కూడా అవినీతి చేసిన వాడు కాదు. ఆయన జీవితం మొత్తం చాలా సాధారణంగా సాగుతూనే వచ్చింది. ఆయన ఉన్నది కూడా చిన్న క్వార్టర్లో ఒక చిన్న రూమ్ లోనే ఉంటాడు. ఆయన జీవించేది కూడా ఇప్పుడు అయోధ్యలో. సో అట్లాంటి వ్యక్తిని మనము బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. దీంట్లో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కానీ అట్ ద సేమ్ టైం మన నిజాయితీ ఒక్కటి ఉంటే సరిపోదు, మన ఎఫిషియన్సీ కూడా చాలా అవసరం. బికాస్ హీఈస్ ద సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మొత్తం అయోధ్యను నడిపే విషయంలో ఆయన రెస్పాన్సిబుల్ కదా. సి ఒకటే ఉండదండి, అంటే కమిట్మెంట్ మాత్రమే సరిపోదు, క్యాపబిలిటీ కూడా అవసరం. సో ఇక్కడ క్యాపబిలిటీ అనేది క్వశ్చన్ గా కనబడుతోంది. క్యాపబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడాం ఇంతకుముందు నరేంద్ర మోదీ గారు కూడా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉందనుకోండి, విపరీతమైన అవినీతి జరిగింది. ఇది నరేంద్ర మోదీ గారు చెప్పిన మాటనే. అంత అవినీతి ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే మన్మోహన్ సింగ్ గారు వ్యక్తిగతంగా ఆయన నిజాయితీ పరుడు అంటే కుదరదు కదా. పక్కన అవినీతి జరుగుతూ ఉంటే ఆయన ఒక్కడే అవినీతి పరుడు కాదు, ఆయన మంచివాడు అన్నట్టు. ఆయనప్పుడు మోదీ గారు అన్న మాటనే, మీరు రెయిన్ కోట్ వేసుకొని స్నానం చేస్తున్నారు బాత్రూమ్ లో అని అప్పుడు అన్నారు కదా మోదీ గారు. సో ఇప్పుడు సేమ్ అప్లైస్ టు చంపత్ రాయ్ యాజ్ వెల్. చంపత్ రాయ్ గారు కూడా, ఎందుకంటే బికాస్ ఆయన మంచివాడే, నేనేం కాదనట్లేదు, ఆయన మంచివాడే కావచ్చు. కానీ ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ అయోధ్య రామజన్మభూమిలో అవినీతి జరిగింది. ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే అక్కడ ఆ పర్టికులర్ హుండీకి సంబంధించినటువంటి దాంట్లో మనీ సరే ఎవరో డబ్బులు వేశారు. ఇందులో వీళ్ళ SIT విచారణలో కూడా ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే ఫస్ట్ పూర్ CCTV మానిటరింగ్ అని రాశారు వాళ్ళు. CCTVలు పెట్టారు కానీ దాన్ని మానిటర్ చేసే వ్యవస్థలు సరిగ్గా లేవు. అప్పుడేమవుతుంది, ఎక్కడ CCTV లేదో అక్కడ నుంచి మెల్లిగా డబ్బులు తీసుకెళ్లి బాత్రూమ్లలో దాచిపెట్టి ఆ తర్వాత నెక్స్ట్ డేకి మెల్లిగా బయటకు స్మగుల్ చేసి మనీని అక్కడేవో కొనుక్కొని ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఇప్పుడు చంపత్ రాయ్ గారికి విషయం తెలిసిన తర్వాత మనకు ప్రైమా ఫేసి ఫస్ట్ లో మనకు తెలిసింది ఏంటి, చంపత్ రాయ్ గారికి విషయం తెలిసిన వెంటనే ఆ డబ్బులు తెప్పించారట. ఓకే, అక్కడ నుంచి తెప్పించారు వీళ్ళు. అంటే ఎక్కడెక్కడైతే డబ్బులు దాచిపెట్టారని తెలిసిందో వీళ్ళకి కొంచెం విషయం తెలియగానే బయటకు తెప్పించారు. తెప్పించిన తర్వాత సిట్ విచారణకు ఆదేశించారు. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు విషయం తెలిసిన వెంటనే ఇమీడియట్లీ FIR నమోదు కావాల్సింది. అదేంటంటే చంపత్ రాయ్ ఆయనకు అదే నేను అనేది, అంటే ఆయన గొప్ప మనిషే కావచ్చు కాక బట్
ప్రొసీజర్ ఉంటది, వ్యవహార దక్షత లేని వాడు. వ్యవహార దక్షత ఉంటది కదా. జనరల్ గా మనం ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఇమీడియట్ గా చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు మనమే ఉన్నాం, మనకి ఏదైనా ఆఫీస్ నడుపుతున్నామండి, ఇక్కడ ఏదో దొంగతనం జరిగింది, మనం చాలా వరకు ఏం చేస్తామంటే పర్వాలేదులే ఆ పర్టికులర్ వాడిని తీసుకొచ్చేసి డబ్బులు వచ్చేసాయి కదా రిటర్న్ అని మనం అనుకుంటాం. కానీ బయట అంటే లీగల్ టర్మినాలజీ ప్రకారం కానీ మనం నిజంగా న్యాయపరంగా ఆలోచించి చూస్తే అది చేయకూడదు, అది రాంగ్ అవుతుంది. ప్రైవేట్ ఎంటిటీ వేరు, ఒక కంపెనీని నడుపుతున్నప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇస్ డిఫరెంట్. బట్ ఒక ట్రస్ట్ ఇది ప్రభుత్వము లేదా ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం, కోట్లాది భక్తులకు సంబంధించిన వ్యవహారం అన్నప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మనం రికవర్ చేశాం కదా అనుకుంటే సరిపోదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడే అసలు అంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ ఎలా వర్క్ చేయాలనే విషయంలో చంపత్రాయ్ గారు ఎక్కడో తప్పు చేశారు. తర్వాత అది సిట్ విచారణకి వెళ్ళింది, విచారణ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన రాజీనామా సమర్పించారు, ఎఫ్ఐఆర్ నమోదైంది. నిజానికి ఫస్ట్ ఇమీడియట్ గా జరగాల్సింది ఎఫ్ఐఆర్ ఉండే, ఎవరు వాళ్ళ ఇమీడియట్ గా. అప్పుడు ఆయన అసలు తప్పు చేసిన వాడు ఉండేవాళ్ళు, ఇవాళ ఆయన ఇబ్బంది పడేవాడు కాదు, ఇవాళ అభియోగాలు ఎదుర్కొనేవాడు కాదు. బికాస్ ఆయనకు ఆ ప్రొసీజర్ తెలియకపోవడమో లేకపోతే సిస్టమిక్ అంశాల మీద అవగాహన లేకపోవడమో, సరే చూద్దాంలే అనుకోవడమో ఏదో జరిగింది. అదొక సెకండ్ మిస్టేక్. థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో మనం ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాం కదా, సో దీంట్లో సిట్ విచారణ జరుగుతోంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నిజంగా మాట్లాడుతుంది, ఈ రోజు ఇదే వ్యవహారం కనుక గత 15-20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారమే ఇలాగే ఇంకొన్ని రోజులు కంటిన్యూ అవుతే కనుక భారతీయ జనతా పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఇది భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అంశంగా మారుతుంది. వై? బికాస్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మొత్తం బీజేపీ ఎకో సిస్టమ్ సంబంధించి మనము పర్వాలేదు, ఇది మీకు సంబంధించిన విషయం కాదు అని అనుకుంటున్నారేమో, కానీ లోకల్ గా ఈ విషయం చాలా సీరియస్ అంశంగా మారుతోంది రోజు రోజుకి. మీరు సమాజ్వాదీ పార్టీ, అఫ్ కోర్స్ రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి, డెఫినెట్లీ సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ఇవాళ రామభక్తుడైపోతాడు, అటు ఎవరు అరవింద్ కేజ్రీవాల్ రామభక్తుడైపోతాడు, ఓకే, అందరూ రామభక్తులు అవుతారు ఇవాళ. కానీ ఎట్ ద సేమ్ టైం అసలు రామభక్తులకైతే సమాధానం చెప్పాలి కదా. సో అది ఇక్కడ సమస్య. ఇవాళ ట్రస్ట్ మెంబర్స్ కూడా మాట్లాడుతున్నది అదే, అంటే ఈ కొసరు వాళ్ళు కాదు అసలు వాళ్ళకి చెప్పాలి, అసలు వాళ్ళకి చెప్పాలి కదా. అసలు వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఇప్పుడు నాకు నేను ఇచ్చిన డబ్బులు నిజంగానే కరెక్ట్ గా ఖర్చు అవుతున్నాయా లేవని. ఇందులో కొత్తగా విషయం ఏంటంటే ఇవాళ నిన్ననే ఒక వార్తా కథనం కూడా వచ్చింది. ఇప్పుడు ఎస్ఐటి విచారణ మాత్రం సమర్థవంతంగా జరుగుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్ఐటి చాలా స్ట్రాంగ్ గా ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఇప్పుడు అసలు రామ జన్మభూమి ఈవెంట్ జరిగింది చూసారా, ఫస్ట్ అసలు ప్రాణ ప్రతిష్ఠ ఈవెంట్ కావచ్చు, ధ్వజారోహణ కావచ్చు, ఈవెన్ కుంభమేళా సమయంలో చేసినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు కావచ్చు, 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఈవెంట్స్ కి సంబంధించినటువంటి అకౌంట్స్ ని వాళ్ళు చెక్ చేస్తున్నారు, ఆడిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు 120 కోట్లు ఏమో ఖర్చు చేశారని ఒక అంచనా. అప్పుడు 124 కోట్లు ఖర్చు చేశారు ఆ పర్టికులర్ ఈవెంట్స్ కోసం అని చెప్పేసి. అవి సరిగ్గానే ఖర్చు అయినాయా? కొన్ని వేల మంది భక్తులు లేదా మోదీ గారి ఈవెంట్ కి వెళ్ళిన సందర్భంలో అప్పుడు ధ్వజారోహణ కోసం ఈవెంట్ జరిగింది, ఇవన్నీ జరిగినాయి కదా. ఈ పెద్ద పెద్ద వేడుకలు జరిగినప్పుడు చేసిన ఖర్చులు సరైనవేనా? ఇప్పుడు కేవలం ఒక హుండీల నుంచి దొంగలించినటువంటి 7-8 కోట్ల మీదనే చర్చ జరగట్లేదు. ఈవెన్ ఎస్ఐటి వెనకాలకు కూడా వెళ్ళింది, వచ్చిన డబ్బులంతా, ఆ డబ్బుల్లో ఏవేవి ఖర్చు అయినాయి, ఎక్కడెక్కడ ఖర్చు అయినాయి, ఎంత మేర ఖర్చు అయినాయి, నిజంగా అంత ఖర్చు అవుతుందా లేదా, ఆడిటింగ్ జరుగుతుంది లిటరల్లీ. సో ఇది కేవలం ఆ 7 కోట్లు 8 కోట్లు పర్టికులర్ హుండీ ఆదాయం నుంచి వాటి నుంచి వచ్చిన వాటిని దొంగతనం చేసి బయటకు తీసుకుపోయిన అంశాలే కాదు, దీనికి మించి ఈవెన్ అయోధ్య రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి 29 నెలల్లో జరిగినటువంటి అన్ని అంశాల్లో ఖర్చైన వాటి అన్నిటి మీద ఇప్పుడు విచారణ చేస్తోంది ఎస్ఐటి. సో మేబీ ఆ ఎస్ఐటి విచారణలో ఏ అంశాలు బయటకు వస్తాయి, ఏ అంశాలని మనం ఇవన్నీ ఏదొచ్చినా సరే అండి, సింపుల్ గా చెప్పాలంటే ఏదొచ్చినా గానీ కఠినమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలి. అక్కడ ఒక బేసిక్ లాజిక్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఎట్లా మిస్ అయిందంటే, అతి పెద్ద వ్యవస్థ భవ్య మందిరం, దివ్య మందిరం, 100 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా దానికోసం ఎదురు చూస్తున్న ఒక గొప్ప వ్యవస్థలో ఇలాంటి లెక్కుని ఎలా అలో చేశారు. ఇక్కడ అలో చేయడం కంటే కూడా అసలు సిస్టమ్ ఫామ్ కాలేదు, అసలు సమస్య అదే. నాకైతే అసలు ఫస్ట్ అదే మేజర్ థింగ్. ఇక్కడ అసలు సమస్య, బాధేసే విషయం ఏంటంటే అండి, ఇప్పుడు అందరం కూడా గవర్నమెంట్ అధీనంలో నుంచి ఆలయాల్ని బయటకు తీసుకురావాలి అనేది పెద్ద ఉద్యమం చేస్తున్నాం. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ అందరూ కోరుతున్నది అదే. గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు, మనము హిందూ సమాజాన్ని నడుపుకుంటుంది అని. దానికి ఒక మోడల్ గా అయోధ్యను మనం ఏర్పాటు చేసుకున్నాం. అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేది ట్రస్ట్ ద్వారా ఒక మంచి సచ్చీలులతో కూడినటువంటి ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఒక ఆలయాన్ని నడిపిస్తారు అనేది మనం అన్న ప్రతిపాదన.
ఇది మనము అయ్యో ఇప్పుడు సింపుల్ లాజిక్ మన ఎప్పుడైనా ఎండోమెంట్స్ యాక్ట్స్ ప్రకారం ఏంటి ఎట్లా ఉంటదంటే ఎక్కడైనా ఒక ఆలయంలో అవినీతి జరిగింది అనుకోండి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. ఆ పర్టికులర్ అవినీతి సందర్భంలో టేక్ ఓవర్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. అది ఎండోమెంట్స్ యాక్ట్ చెప్తున్నది. కానీ చాలా ఆలయాలు ఇవ్వరు, వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. హుండీ ఆదాయాన్ని బట్టి ఎండోమెంట్స్ కంట్రోల్ చేస్తుంది కదా, మనం దాని నుంచి బయటకు రావాలని మనం అనుకున్నాం. కానీ ఇక్కడ అవినీతి జరిగేసరికి ఇది ఒక ఆల్టర్నేట్ మోడల్ గా ప్రజల ముందుకు తీసుకొచ్చిన దాంట్లో అవినీతి లేదా ఇక్కడ జరిగినటువంటి పొరపాట్లు ఇవి రాబోయే రోజుల్లో ఎండోమెంట్స్ ని ఇంకా బలోపేతం చేస్తాయి. అది ప్రమాదం. అసలు బేసికలీ ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న వాళ్ళ ప్రభుత్వ కంట్రోల్లో గవర్నమెంట్ కంట్రోల్లో హిందూ ఆలయాలు మాత్రమే ఉన్నాయి. ముస్లిం మసీదులు లేవు, లేకపోతే మదర్సాలు లేవు.